ఆర్ న్యూస్ చూస్తున్నారు. ప్రతి నిమిషం తాజా వార్తలతో అప్డేట్ అవ్వండి. యాడారం గ్రామంలో రోడ్ షో నిర్వహించారు. పాదయాత్ర చేస్తూ ఇంటింటికి ప్రచారం చేశారు. స్థానిక మహిళలతో ముచ్చటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మా ఇల్లు పక్కనే ఉంటది, ఎప్పుడైనా రావచ్చని, ఏ సమస్య అయినా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 12వ వార్డు తులసి కృష్ణకు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి. కృష్ణ వెనుక నేనున్నా, నా వెనుక మోడీ గారున్నారు. ఏ ఆపద వచ్చినా ఆదుకుంటాం. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నన్ను కోసినా రూపాయి లేదంటూ అవమానపరుస్తున్నాడు. కొత్త పెన్షన్లు ఇయ్యకుండా అప్పుడు కేసీఆర్ తాళం వేసి పెట్టిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా 2 ఏళ్ల నుంచి తాళం తీస్తలేడు. పెంచుతానన్న పెన్షన్లు గంగలో పోయినాయి. కొత్త పెన్షన్లను కూడా దిక్కులేదు. వాళ్లతో కోట్లాడుతున్నాం. మీరు మాకు మద్దతు ఇవ్వండి. మనం తినే బియ్యం మోడీ గారు ఇస్తున్నారు. అంగన్వాడీల కేంద్రం వచ్చిన డబ్బులతోనే నడుస్తున్నాయి. వీళ్ళ దగ్గర ఇవ్వడానికి ఏం లేదు. ఇప్పుడే వచ్చినటువంటి మల్కాజ్గిరి పార్లమెంటు ఈటల రాజేంద్ర గారికి స్వాగతం తెలియజేస్తూ అందరి నాయకుడు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేంద్ర గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసమై మస్జిద్పూర్ లో పర్యటిస్తున్నారు. మీరు ఎవరైనా మనిషి వస్తే నేను పని చేసి పెడతా. వీళ్ళకి ఇక్కడ షామీర్పేటలో ఉంటుంది. మీరు ఎప్పుడైనా వస్తే ఏమన్నా పని ఒకటి చేసి పెడతా. మీకు ఇల్లు కావాలంటారు, లేకపోతే ఏమైనా ఇంకేమైనా బోరు కావాలి, ఓ రోడ్డు కావాలి అని ఉంటే పని చేసి పెడతా. ఇక పెన్షన్ ఏమో ఇస్తా అని ఇప్పటికీ తాళం వేసుకొని పెట్టుకున్నారు. కేసీఆర్ అప్పుడు గట్లే పెట్టుకున్నాడు 3 ఏళ్ళు. మళ్ళీ ఈయన వచ్చిన దాకా కూడా గిట్లే అయింది. భర్తలు చనిపోయిన వాళ్లకు ఇప్పటి వరకు మళ్ళీ కొత్త పెన్షన్ లేదు. ఈ భర్తలు వదిలిపెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఒంటరి మేరకు పెన్షన్ లేదు. 65 ఏళ్ళు దాటిన ముసలులకు కూడా పెన్షన్ లేదు. కొంతమంది రోడ్ల మీద పోతున్నప్పుడు పడిపోయి యాక్సిడెంట్ అయ్యి జీవోత్సవ వల్ల పడి ఉంటే, లేవకుండా ఉంటే, కొంతమంది పెరాలసిస్ వచ్చి ఇట్లే ఉంటే వీళ్ళకి పెన్షన్ ఇవ్వాలి. ఎంత నరకం అంటే ఒకవైపేమో భర్తను చూసుకోవాలి, ఒకవైపేమో కుటుంబాన్ని పోషించుకోవాలి, పిల్లలకి ఇంత అన్నం పెట్టాలి. అంటే ఆ మహిళ ఎంత తలెడుతుందో నాకు తెలుసు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ మొన్న అధికారంకి వచ్చినప్పుడు 2000 పెన్షన్ 4000 ఇస్తాన్నారు. 4000 ఉన్న హ్యాండిక్యాప్ పెన్షన్ 6000 ఇస్తాన్నారు. 6000 గంగల పోయినాయి, 4000 గంగల పోయినాయి. కొత్త పెన్షన్ దిక్కులేదు. అడుగుతున్నాం, కొట్లాడుతున్నాం. మీరు పెంచకపోతే పెంచకపోయా, కానీ కొత్త వాళ్ళకి ఎవరైతే నిజంగా బాధపడుతున్నారో
వాళ్ళకి పెన్షన్ ఇవ్వమని చెప్తున్నా. ఇక అనేకం ఇచ్చిండు కాంగ్రెస్ వాళ్ళు. మామూలుగా తులం బంగారం ఇస్తా అని చెప్పిండు, తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. చదువుకునే పిల్లలు స్కూటీ కొనిస్తా అని చెప్పి ఇట్లాంటి పిల్లలకి, చదువుకునే పిల్లలకి 5 లక్షల రూపాయలు తల్లి మీద భారం పడకుండా సపోర్ట్ చేస్తా అని చెప్పిండు. ఏమి ఇయ్యలే. అందుకని నేను ఏమంటున్నా అంటే ఆలోచన చేసుకోండి. వాళ్ళు రాగానే వాళ్ళు మాటలు చెప్పగానే వీడి మాటలు చెప్పగానే సపోర్ట్లు కొట్టి మనం వచ్చేస్తే కాదు. మనోడెవడు మందోడెవడు, ఎవరు ఏం మాటలు చెప్పిండ్రు, ఎట్లా మోసం చేస్తుండ్రో తెలుసుకోవాల్సి అక్కర్లేదు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు. మీ ఎమ్మెల్యే గారు గవర్నమెంట్ పోయినాక ఏమైనా పని చేస్తుండా? ఏ ఒక్క రూపాయి పని. ఆయనే అంటాడు నా చేతులు ఏం లేదు, నా గవర్నమెంట్ లేదు. మరి ఆయన చేతులు లేనప్పుడు, ఇప్పుడు ఎమ్మెల్యే చేతులు లేనప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే నిలబెట్టిన క్యాండిడేట్ ఓడేద్దామా? వేద్దామా? అందుకనే నేను ఏమంటున్నా, ఇలా మన తినే బియ్యం ఉన్నాయి. తినే బియ్యం కేంద్రం నుంచి వస్తున్నాయి 5 కిలోలు. ఇవాళ అంగన్వాడీ సెంటర్ ఉంది. ఎవరు నడుపుతాను? అక్కడి నుంచి వస్తే నడుపుతాను. ఆశా వర్కర్ ఉంది, అక్కడి నుంచి వస్తే నడుపుతాను. ఇట్లా ఆశా వర్కర్ అయినా, స్కూళ్ళలో పెట్టే మధ్యాహ్న భోజనమైనా, అంగన్వాడీ టీచర్ పెట్టేటి అయినా, అంగన్వాడీ టీచర్ జీతాలైనా, ఇవాళ సఫాయిలు జీతాలైనా, ఇవన్నీ కూడా కేంద్రం నుంచి వస్తున్నాయి, మోడీ గారి దగ్గర నుంచి వస్తున్నాయి. కాబట్టి వీళ్ళ దగ్గర ఏమీ లేదు, వీళ్ళు ఇచ్చేది ఏమి లేదు. కాబట్టి మిమ్మల్ని నేను అడుగుతున్నా, నాకు మొన్న ఓటేసిండు. నేను ఊరికి రాకపోయినా ఎవరో చెప్పిండ్రు, చెప్పగానే ఈటలా అని చెప్పగానే గుర్తుపట్టి వేసిండు. నేను సంవత్సరం నుంచి ఏం చేస్తున్నాం మీరు చూసి, పేదోళ్ళకి ఏం చేయాలని చెప్పి కొట్లాడుతున్నాం, పేదోళ్ళ ఇల్లు కూలగొట్టద్దని చెప్పి కొట్లాడుతున్నాం, పేదోళ్ళ భూములు గుంజుకోవద్దని చెప్పి కొట్లాడుతున్నాం. పేదోళ్ళ మనదేనా ఇది? మరి వస్తలే కదా. నేనేమంటున్నా, మీరందరూ ఈ గరీబోడు అనుకోకండి, ఈ పిల్లాడి పేరు గరీబోడు పిల్లాడు అనుకోకండి. ఈయన 12వ వార్డు తులసి కృష్ణ, ఈయన పేరు తులసి కృష్ణ. ఈయనకు పెద్ద అంబకు లేదు, పెద్ద కుటుంబం కాకపోవచ్చు, కానీ గరీబోడైనా ఈయనకి ఏమైనా మీరు పని చెప్తే నా దగ్గర తీసుకొస్తారు, పని చేసి పెట్టారు. కాబట్టి ఓటేయమని చెప్పి కోరుతున్నాను. దానికోసం వచ్చింది. నాకు తెలిసి మధ్యాహ్నం పూట వస్తే అందరు పనులకు పోతారు, కొద్దిమంది దొరుకుతారని చెప్పి మీరు కొద్దిమంది అందరూ చెప్పుకొని మా గుర్తు కమలపు గుర్తు సార్ ఇట్లా ఇటల్ సార్ వచ్చిపోయిండు చెప్పిపోయిండు ఇట్లా ఓటేయమని అని చెప్పి మీ పిల్లలతో డిస్కస్ చేయండి. వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే మీరు నిర్ణయం తీసుకొని ఓటేయమని చెప్పి ఉంటారు. ఆయన గుర్తు కమలం పువ్వు గుర్తు, ఆయన గుర్తు కమలం పువ్వు గుర్తు. ఆయన మీ ఊరి బిడ్డనే కృష్ణ. ఆయన వెనుక నేనున్నా. నా గురించి అయితే మీకు తెలుసు, నేను 35 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉంటా, తెలుసు. కాబట్టి మీరందరూ కమలం పువ్వు గుర్తుకు మోడీ గారికి నాకు గెలిపించాలని చెప్పి అవుతున్నాను. నమస్కారం. ఇవాళ మోహన్ రెడ్డి గారు కానీ, బాలరెడ్డి గారు కానీ, నరేంద్ర గారు కానీ, ఇవాళ తెలంగాణ పల్లెల్లో పుట్ట చేత వాజ్పేయి నగర్, బద్దం బాలరెడ్డి నగర్ ఇల్లు కట్టించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ ఇవాళ ఈ పార్టీ ప్రభుత్వం హైడ్రా తెచ్చిన తర్వాత ఇది చెరువు పక్క పండున్నది, ఇది బఫర్ జోన్ లో ఉంది. వాడు మనిషి పైస ఒకటి ఆలోచించి ఎవరి ప్రభుత్వం అనేది ఎవరి పక్షం ఉండాలి? ప్రభుత్వం దొంగల పక్షం ఉంటుందా? ప్రభుత్వం ల్యాండ్ బాబుల పక్షం ఉంటుందా? ప్రభుత్వం డబ్బుల వాళ్ళ పక్షం ఉంటుందా?